ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పర్యటించనున్నారు. ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగడం రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో నల్గొండ జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రితో పాటు పలు ఇతర దేశాల నాయకులు, వివిధ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026లో ఏర్పాటు చేసిన వివిధ దేశాల పెవిలియన్లను ప్రధానమంత్రి ఇతర దేశాల నేతలతో కలిసి సందర్శిస్తారని తెలిపారు. మధ్యాహ్నం జరిగే లీడర్స్ ప్లీనరీలోనూ పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన, మౌలిక వస్తువులు, అంతర్జాతీయ సహకారంతో సహా ఏఐకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాలపై దేశాధిపతులు, మంత్రులు, వివిధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు చర్చిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పర్యటించనున్నారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్ 2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారని పేర్కొన్నారు. అనంతరం నౌకాదళ స్థావరంలోని సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పర్యటన అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. ఉపవాస దీక్షలు, పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగడం రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల దీక్షలు పవిత్రంగా సాగాలని ఆకాంక్షించారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యం ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయని అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసం సంతోషంగా జరుపుకొని అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7 బిల్లులకు శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. విరామం అనంతరం ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టేందుకు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లుకు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టిన విద్యుత్ సుంకం సవరణ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తరపున మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల దేవాదాయ సవరణ బిల్లు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సవరణ బిల్లులను సభ ఆమోదించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ అలోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల రిజిస్ట్రీకరణ, క్రమబద్దీకరణ సవరణ బిల్లుకు సభ ఆమోదం లభించింది. బిల్లు ఆవశ్యకతను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సభ్యులకు వివరిస్తూ, అన్ని ఆయుష్ క్లినిక్లు, డిస్పెన్సరీ, థెరపీ కేంద్రాలు, వైద్యశాలను రిజిస్ట్రీకరణలోకి తీసుకొచ్చి అర్హత ప్రాక్టీషనర్లు మరియు నకిలీ వైద్యులు ప్రజల్లోకి వచ్చి వ్యాధులు నయం చేస్తామని చెప్పడాన్ని నిరోధించడం కోసం వైద్య చికిత్సా సంస్థల రిజిస్ట్రీకరణ మరియు క్రమబద్ధీకరణ చట్టం 2010లోని 23వ చట్టం యొక్క పరిధిలో ఆయుష్ పద్ధతులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అలోపతిక్ హాస్పిటల్స్, క్లినిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం 14,530 సంస్థలు ఉన్నాయి ఇప్పటికే. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ ద్వారా కొత్తగా 400 ఆయుష్ క్లినిక్లు, డిస్పెన్సరీ, హాస్పిటల్స్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది బిల్లు ఉద్దేశం అధ్యక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖకు కల్పించాల్సిన ప్రచారం, ప్రకటనలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే 10 ఏళ్లలో నల్గొండ జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ శివాజీనగర్ పద్మావతి కాలనీలో ₹1,30,00,000 వ్యయంతో నిర్మించనున్న నూతన పార్కు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలియా గుర్రంపూడి మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే 2,000 కోట్లతోని హైదరాబాద్ టు బందర్ వయా అమరావతి రింగ్ రోడ్ మీదకెళ్లి అదొక 20,000 కోట్లు, దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్. సో నల్గొండ జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్ కాబోతున్నది. 10 ఏళ్లలో ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టపడాలి కాబట్టి సమయం వృధా చేయకుండా మొత్తం పనిలో పడ్డాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు సమాధానమివ్వనున్నారు. అంతకుముందు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ బడ్జెట్పై 3వ రోజు చర్చలో భాగంగా మరికొందరు సభ్యులు ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. శాసనమండలిలో ఈరోజు బడ్జెట్పై సాధారణ చర్చలో భాగంగా సభ్యులు ప్రసంగించనున్నారు. అంతకుముందు ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావన నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం 7 ప్రభుత్వ బిల్లులను ఆమోదించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. హిందూ మహాసముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో తూర్పు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో రానున్న 7 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పురుషుల టీ20 ప్రపంచకప్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అంతకుముందు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్లో అమెరికాపై దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్ నమీబియాపై 102 పరుగుల భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పర్యటించనున్నారు. ఉపవాస దీక్షలు, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగడం రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో నల్గొండ జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.